హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం క్యాబేజ్తో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక పెద్ద క్యాబేజ్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. దాంట్లోకి ఒక స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ వాము వేసుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని పకోడీ పిండిలాగా గట్టిగా కలిపేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా కొద్దిగా పిండిని వేసుకుంటూ పకోడీలాగా వేసేసుకోండి. స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ రెడీ అయినట్లే.